భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో భారత్ బంద్లో నియోజకవర్గ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బంద్ను పర్యవేక్షించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని నాయకులు ఆరోపించారు. పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసన తెలియజేస్తే తెరాస ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదని, ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి వద్ద మంత్రాంగాలు చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా పాపారావు గారు కూడా మాట్లాడతారు. అందరం సహకరిద్దాం. విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మీడియా మిత్రులుగా, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి బాధ్యులుగా అవకాశం ఇవ్వకుండా చేయాలని చెప్పేసి కూడా ఈ సభాపతిగా తెలియజేస్తూ మరొకసారి మీకు మీరందరూ కూడా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. పార్టీలన్నిటికీ కూడా సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు నిన్న రాత్రి నుండి ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం కూడా దాని మీద మాట్లాడేటువంటి పరిస్థితి లేదనే దాని మీద మనం స్వచ్ఛంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి ఉద్యమాలు ఇక్కడి నుంచి మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది. ఈ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల్ని ఈ దేశ ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటు 9 చట్టాలకి వ్యతిరేకిస్తూ ఇవాళ బంద్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బంద్లో భాగస్వాములైనటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, ట్రేడ్ యూనియన్లకు, ఈ బంద్కు సహకరించినటువంటి ఇల్లందు నియోజకవర్గ ప్రజలకి